ఒంగోలులోని గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పొగాకు రైతుల రీలే నిరాహార దీక్ష 4 రోజులు చేరింది. ఇక మార్క్ ఫెడ్ ద్వారా 1000 కోట్లతోటి ప్రభుత్వం పొగాకును కొనుగోలు చేయాలని రైతు సంఘాలు కోరాయి. వ్యాపారుల సిండికేట్కు వ్యతిరేకంగా రైతులు ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఏపీ కాకతీయ సేవా సమైక్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ఎప్పుడో 3 దశాబ్దాల క్రితం 1,08,000 మెట్రిక్ టన్నుల ఎగుమతులు ఉన్న స్థాయి నుంచి ఇవాళ 19 రెట్లు పెరిగి దాదాపు 1,08,000 నుంచి 3,65,000 మెట్రిక్ టన్నుల ఎగుమతి స్థాయికి పొగాకు వచ్చింది మన దేశంలో. మరి మనం చెప్పుకుంటున్నాం, రికార్డు చూపిస్తుంది, ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. 6,45,000 మెట్రిక్ టన్నులు ఈ దేశంలో ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం. కానీ గడిచిపోయిన రోజులే మంచి ఇవాళ ఉన్నాయి. కానీ ఇవాళ అన్ని ఖర్చులన్నీ పెరిగిపోయి ఇవాళ మీకు మొక్క నారు దొడ్లు పెట్టిన దగ్గర నుంచి, మొక్కేత దగ్గర నుంచి, బ్యార్ల కౌలు దగ్గర నుంచి, బ్యార్ల లీజు దగ్గర నుంచి, కొట్టుడు కూలి దగ్గర నుంచి ఖర్చులు పతాక స్థాయిలో పెరిగిపోయి, కానీ రేట్లు బీజేపీ